ఎస్ డాష్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు వాడు ఏమని ఇచ్చడమ్మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2g డాష్ ఎక్స్ ప్లస్ 2f డాష్ వై ప్లస్ c డాష్ ఈక్వల్ టు 0. ఏమంటే ఇప్పుడు కామన్ కట్ రాడికల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే సెకండ్ సర్కిల్ యొక్క డయామీటర్ అనేది రాడికల్ యాక్సిస్ అవుతుందని చెప్పాలి కాబట్టి మనం ఏం చేద్దామంటే సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ సెంటర్ సి ఈక్వల్ టు లేదా సి డాష్ ఈక్వల్ టు మైనస్ జీ డాష్ మైనస్ ఎఫ్ డాష్. ఏమండి చూడండి, ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ s equal to 0 and s dash equal to 0 is s minus s dash equal to 0. That implies x square plus y square plus 2gx plus 2fy plus c minus x square minus y square minus 2g dash x minus 2f dash y minus c dash equal to 0. x square y square 2x కామన్ తీయండి. 2 into g minus g dash into x 2y కామన్ తీయండి. 2 into f minus f dash into y plus c minus c dash equal to 0. ఏమండి ఇప్పుడు నేను ఇది డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అని చెప్పి తీసుకుంటాను, సెకండ్ సర్కిల్ అని తీసుకుంటాను. చూడండి, let this radical axis be the diameter of the second circle అంటారు. diameter of the second circle అంటారు. దెన్ ఎప్పుడైతే సెకండ్ సర్కిల్ అనుకున్నప్పుడు ఏమవ్వాలి, సెంటర్ ఏమవ్వాలి, ఆడ రాడికల్ యాక్సిస్ మీద ఉండాలి. దెన్ ద సెంటర్ c dash equal to minus g dash minus f dash lies on the equation 1. Lies on the radical axis. ఏమండి ఈ 1 తీసేయండి. సో అప్పుడు ఏం చెప్పచ్చు మనం, ఎక్స్ ప్లేస్ లో ఏమో జీ మైనస్ జీ డాష్ రాయండి, వై ప్లేస్ లో ఏమో మైనస్ ఎఫ్ డాష్ రాయండి. రాస్తే 2 into జీ మైనస్ జీ డాష్ ఇంటూ ఎక్స్ అంటే మైనస్ జీ డాష్ రాసుకోవచ్చుగా, ప్లస్ 2 ఎఫ్ మైనస్ ఎఫ్ డాష్ ఇంటూ వై అంటే మైనస్ ఎఫ్ డాష్ రాసుకోవచ్చుగా, ప్లస్ సి మైనస్ సి డాష్ ఈక్వల్ టు 0 అండి. ఇప్పుడు చూడండి, దీన్ని మనం మొత్తం వాల్యూని గడదాటించండి. ఇక్కడ మైనస్ కామన్ తీసేయండి. మైనస్ కామన్ తీసేస్తే అప్పుడు ఏమని వస్తుంది, ఇక్కడ మనకి మైనస్ ఆఫ్ 2 into జీ మైనస్ జీ డాష్ లేదంటే 2g డాష్ ఇంటూ జీ మైనస్ జీ డాష్ ప్లస్ 2f డాష్ ఇంటూ ఎఫ్ మైనస్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు ఈ మొత్తం వాల్యూ రైట్ సైడ్ తీసుకొచ్చండి. మైనస్ ఆఫ్ సి మైనస్ సి డాష్ అవుతుంది. మైనస్ క్యాన్సిల్ చేస్తే 2g డాష్ ఇంటూ జీ మైనస్ జీ డాష్ ప్లస్ 2f డాష్ ఇంటూ ఎఫ్ మైనస్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి మైనస్ సి డాష్ అవుతుందా? అదే కదా అది చెప్పింది. ఇదైతే ఇది అవుతుంది అన్నాడు, ఇది అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాం. మీరు కావాలంటే అది అయితే ఇది అన్నాడు కాబట్టి ఇది వెనక నుంచి వెళ్తే మీకు ఆన్సర్ వచ్చేది. అర్థమవుతుంది? అలాగైనా చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు అన్నది. అంటే ఎప్పటి ఓన్లీ కండిషన్ ఇవ్వలేదని చెప్పి మీరేం అనుమాన పడక్కర్లే, ఇలా చేసినా కరెక్టే. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడమ్మా వాడు, షో దట్ ది సర్కిల్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. షో దట్ ది సర్కిల్స్ అని చెప్పి 2 సర్కిల్స్ ఇచ్చాడు, టచ్ ఈచ్ అదర్ ఇఫ్ అని చెప్పి ఇచ్చాడు. ఇది కూడా అంతే. ఇప్పుడు 1/a² + 1/b² = 1/c అయితే 2 సర్కిల్స్ కూడా టచ్ చేసుకుంటాయని చెప్పి ప్రూవ్ చేయాలి మనం. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ 2 సర్కిల్స్ టచ్ చేసుకుంటాయి అని చెప్పి తీసుకుని వాడు ఇచ్చిన కండిషన్ ప్రూవ్ చేస్తున్నాం. అర్థమవుతుందమ్మా?
చూడండి, ఇంతకుముందు చేసాం మనం సమ్ము, అదే విధంగా చేయాలి. C1 C2 ఈక్వల్ R1 ప్లస్ R2 తీసుకున్నాం, గుర్తుందా? ఏమంటే ఇప్పుడు చూడండి, గివెన్ సర్కిల్ సార్, గివెన్ సర్కిల్ సార్, x square plus y square plus 2ax plus c equal to 0. x square plus y square plus 2ax plus c equal to 0. అలాగే రెండో సర్కిల్ ఏంటి? x square plus y square plus 2by plus c equal to 0. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, సెంటర్ C1 ఈక్వల్ టు రాసేనా? C1 ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ ఏ కామ 0 అవుతుంది. లేకపోతే రాస్తానులేండి మీరు. G ఈక్వల్ టు ఏమవుతుందంటే ఏ అవుతుందమ్మా. F ఈక్వల్ టు 0, C ఈక్వల్ టు CA అవుతుంది. C1 ఈక్వల్ టు మైనస్ G మైనస్ F కాబట్టి మైనస్ ఏ కామ 0. తర్వాత రేడియస్ R1 ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C కాబట్టి A స్క్వేర్ మైనస్ C అవుతుంది. తర్వాత ఇక్కడ G డాష్ ఈక్వల్ టు G డాష్ అనుకోండి, మళ్ళీ ఇది లేకపోతే G1 అనుకోండి, లేకపోతే అలా కూడా ఉన్న C1 C1 C2 ఎందుకులేండి, మామూలుగానే రాయండి. G ఈక్వల్ టు 0, F ఈక్వల్ టు B, C ఈక్వల్ టు C. అంటే C2 ఈక్వల్ టు ఏమవుతుంది? 0, మైనస్ B అవుతుంది. అలాగే R2 ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ F స్క్వేర్ G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C అంటే B స్క్వేర్ మైనస్ C అవుతుంది. తర్వాత చూడండి, let the if the given circles touch each other, then condition ఏమవుతుంది? C1 C2 ఈక్వల్ టు R1 ప్లస్ R2 అవుతుంది. మళ్ళీ ఇక్కడ కావాలంటే మనం స్పేరింగ్ అని బోత్ సైడ్ చేసుకోవచ్చు, కానీ వద్దులేండి, ఇలా రాద్దాం. చూడండి, ఇందాక ఇలాగే రాయాలి, ఎలా రాసినా ఒకటి. C1 C2 అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ C1 C2 అంటే ఈ రెండుకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే 0 ప్లస్ A హోల్ స్క్వేర్ మైనస్ B మైనస్ 0 హోల్ స్క్వేర్ అని అవుతుంది. 0 ప్లస్ A హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ B మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ మైనస్ C ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ B స్క్వేర్ మైనస్ C. ఇందాక స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తేనే ఈజీగా వచ్చినట్టుంది. అంటే మరి C1 C2 ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ. అలా చేద్దామా? స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అప్పుడు ఇది ఏమవుద్ది? A square plus B square A square plus B square whole square equal to square root of A square minus C plus square root of B square minus C whole square అమ్మా. ఏమా ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే A square plus B square equal to A square అంటే దీని స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే A square minus C, B square అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే B square minus C. రాయనా ఇంకో స్టెప్ రాయనా, లేకపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ అని చెప్పి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేయనా? బి అంటే 2 into root మీకు అర్థమైతే రెండింటిని ఒక బ్రాకెట్ లో రాసుకోవచ్చు, గొడవలేదు. A స్క్వేర్ B స్క్వేర్ క్యాన్సిల్, A స్క్వేర్ B స్క్వేర్ క్యాన్సిల్. ఈ మైనస్ C మైనస్ అంటే 2C కాబట్టి ఇలా వస్తే ప్లస్ 2C అవుతుంది. 2C ఈక్వల్ టు 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ రెండింటిని ఒకే బ్రాకెట్ లో రాసేయండి. A స్క్వేర్ మైనస్ C ఇంటూ B స్క్వేర్ మైనస్ C, 2 క్యాన్సిల్. ఏమండి? C ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ మైనస్ C ఇంటూ B స్క్వేర్ మైనస్ C. స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే C స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే A స్క్వేర్ మైనస్ C ఇంటూ B స్క్వేర్ మైనస్ C. అర్థమైందా? ఇంకో స్టెప్ అయినా మల్టిప్లై చేయండి. సరే చూడండి,
సి స్క్వేర్ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుందమ్మా. తర్వాత మైనస్ ఏ స్క్వేర్ సి మైనస్ బి స్క్వేర్ సి ప్లస్ సి స్క్వేర్ సి స్క్వేర్ ఈ రెండు ఇటువైపు తీసుకొచ్చండి. తీసుకొచ్చేస్తే ఏ స్క్వేర్ సి ప్లస్ బి స్క్వేర్ సి ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇందులో మనం ఏం కామన్ తీయచ్చు? సి కామన్ తీస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఏమండి ఇప్పుడు ఈసారి ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఎలాగా సీని ఎలా తీసుకొస్తే 1/c ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బై సి ఈక్వల్ టు సపరేట్ చేయండి. ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్, అలాగే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్. బి స్క్వేర్ క్యాన్సిల్, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అంటే 1/c ఈక్వల్ టు 1/a స్క్వేర్ ప్లస్ 1/b స్క్వేర్. ఇదండి. ఏమండి సరే, తర్వాత 5th క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏమన్నాడండి? షో దట్ ది సర్కిల్స్ అని చెప్పి సర్కిల్స్ ఇచ్చాడు. సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, టచ్ చేసుకుంటాయని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్? అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్నల్ గా ఉంటుందా ఎక్స్టర్నల్ గా ఉంటుందా అని అడుగుతున్నాడు అమ్మా. ఏమా అది అంటే ఇందాక చెప్పాం కదా మనం, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి డివైడ్స్ ఏబి ఇన్ ది రేషియో ఇంటర్నల్లీ ఎక్స్టర్నల్ అని చెప్పాం కదా. అది ఎక్స్టర్నల్ గా ఉంటుందా ఇంటర్నల్ గా ఉంటుందా అడుగుతున్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అడుగుతున్నాడు. ఇంకేం అడుగుతున్నాడు? టచ్ ఈచ్ అదర్ అని చెప్పి ప్రూవ్ చేయమంటాడు. కాబట్టి టచ్ ఈచ్ అదర్ అంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? C1 ఫైండ్ అవుట్ చేయాలి, C2 ఫైండ్ అవుట్ చేయాలి, వాటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, R1 ఫైండ్ అవుట్ చేయాలి, R2 ఫైండ్ అవుట్ చేయాలి. R1 ప్లస్ R2 అవుతుందా, R1 మైనస్ R2 అవుతుందో చెక్ చేయాలి. అప్పుడు కండిషన్ వెరిఫై చేసుకోవాలి. అంతేగా? అది చేయాలి. ఫిఫ్త్ది గివెన్ సర్కిల్ సార్. గివెన్ సర్కిల్ సార్, వాడు ఇచ్చిన సర్కిల్స్ చూడండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ఈక్వల్ టు 0. అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 6y ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 6y ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఏమండి నెక్స్ట్ ఇక్కడ మనకి g ఈక్వల్ టు -1, f ఈక్వల్ టు 0, c ఈక్వల్ టు 0, c1 ఈక్వల్ టు -g మైనస్ f కాబట్టి 1, 0, r ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c కాబట్టి -1 హోల్ స్క్వేర్ ప్లస్ g స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ మైనస్ 0 అంటే √1 అంటే 1 వస్తుందమ్మా, 1 యూనిట్ వస్తుంది. నెక్స్ట్ ఒక్క నిమిషమే చూడండి. అలాగే ఇక్కడ g ఈక్వల్ ఏమవుతుంది? ఇక్కడ 3 అవుతుంది. f ఈక్వల్ ఏమవుతుంది? -3 అవుతుంది. c ఈక్వల్ టు 2 అవుతుంది. c2 ఈక్వల్ ఏమవుతుంది? -g మైనస్ f కాబట్టి 3, -3, 3 అవుతుంది. r2 ఈక్వల్ ఏమవుతుందండి? ఇది r1 అమ్మా. ఇది r2 ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c కాబట్టి 3 స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్ -2 అంటే స్క్వేర్ ఆఫ్ ఇది ఏమవుతుంది? ఇక్కడ 9 ప్లస్ 9 -2 అంటే 16 అంటే 4. ఏమండి తర్వాత c1 c2 కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి కదా. c1 c2 ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే -3 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 0 హోల్ స్క్వేర్ అంటే -3 - 1 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే 16, 16 9 అంటే 25 అంటే 5 యూనిట్స్ అవుతుంది. ఏమండి therefore r1 ప్లస్ r2 ఈక్వల్ ఎంత అవుతుంది? 1 + 4 = 5 అవుతుంది. therefore c1 c2 ఈక్వల్ టు r1 ప్లస్ r2. therefore given circles touch each other. Given circles touch each other. Touch each other. Internal గానా external గానా? External గా. Externally at P. Then P divides C1 C2 bar
in the ratio R1 is to R2 equal to 1 is to 4 internally externally ఇంటర్నల్లీ సార్. ఇంటర్నల్లీ ఏమండి వాడు ఏదో క్వశ్చన్ అడిగాడు ఏం అడిగాడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అన్నాడు ఇంటర్నలే కదా ఎస్ సార్. therefore the point of contact is internal. Point of contact is internal. నెక్స్ట్ తర్వాత సార్ టచెస్ ఎక్స్టర్నల్లీ అని ఇచ్చాడు సార్. అక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అని అడిగాడు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నాడు ఆడు మరి ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా టచ్ చేసుకుంటే ఇంటర్నల్ గానే కదా వస్తుంది మరి టచ్ సెక్షనల్ అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్నల్ కదా కరెక్టే కదా ఇచ్చాడు ఎస్ సార్. ఇది ఎక్స్టర్నల్ గానే రాసాం బాబీ ఎస్ సార్. అడిగింది క్వశ్చన్ లో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అడిగాడు ఇంటర్నల్ గా ఉంటుంది ఎక్స్టర్నల్ గా ఉంటుంది అనేది ఏంటి పాయింట్ ఆఫ్ కాంటాక్టే కదా ఎస్ సార్. మరి అది ఇవ్వడం అయితే మాత్రం ఎక్స్టర్నల్ గా టచ్ చేసుకుంటాయని ఇచ్చాడు ఎక్స్టర్నల్ గా టచ్ చేసుకుంటే ఏమవుతుంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇంటర్నల్ గా ఉంటుంది కాబట్టి ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఈజ్ ఇంటర్నల్ అని చెప్పి అని రాశాం తర్వాత దెన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P ఈజ్ ఫార్ములా ఏమవుతుంది mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n ఏమండి తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ C1 అంటే 1,0 మీరు పక్కన రాసుకోండి C1 అనేది 1,0 ఇది x1 y1 C2 అంటే -3,3 x2 y2 చూడండి P ఈక్వల్ టు ఫార్ములా అప్లై చేస్తే mx2 అంటే ఇది m ఇది n m వాల్యూ 1 n వాల్యూ 4 ఏమండి కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే mx2 అంటే 1 ఇంటూ x2 ఎంత -3 ప్లస్ 4 ఇంటూ x1 అంటే ఎంత 0 సారీ 1 బై 1 ప్లస్ 4 ఏమండి నెక్స్ట్ my2 అంటే 1 ఇంటూ y2 అంటే ఎంత 3 అంటే y1 అంటే 0 y2 అంటే 3 ప్లస్ 4 ఇంటూ y1 అంటే 0 బై 1 ప్లస్ 4 దట్ ఈక్వల్ ఏమని వస్తుంది ఇక్కడ -3 ప్లస్ 4 బై 5 3 ప్లస్ 0 బై 5 అంటే ఇక్కడ ఏమని వస్తుంది ఇక్కడ 1/5 therefore the point of contact is P equal to 1/5, 3/5 అంతే కదా వాడు అడిగింది ఎస్ సార్. 3/5 అమ్మ అది చూసుకోండి 3 లాగా కనిపిస్తుంది అయితే 2 లాగా కనిపిస్తుంది చూసుకోండి 3 లాగా కనిపిస్తుంది. తర్వాత 6th క్వశ్చన్ చూడండి 6th క్వశ్చన్ అర్థమవుతుందండి చూడండి గివెన్ సర్కిల్ సార్ నేను చూడండి ఎస్ డాష్ ఎస్ డబుల్ డాష్ అని తీసుకుంటాం ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 4x మైనస్ 7 ఈక్వల్ టు 0 అండి ఏమండి నెక్స్ట్ తర్వాత ఏ సర్కిల్ 2x² ప్లస్ 2y² ప్లస్ 3x ప్లస్ 5y మైనస్ 9 ప్లస్ 3x ప్లస్ 5y మైనస్ 9 ఈక్వల్ టు 0 2 తో డివైడ్ చేస్తే s డాష్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు x² ప్లస్ y² ప్లస్ 3/2 ఇంటూ x ప్లస్ 5/2 ఇంటూ y మైనస్ 9/2 ఈక్వల్ టు 0 s డబల్ డాష్ ఈక్వల్ టు ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు x² plus y² plus y equal to 0. The radical axis of s equal to 0
and s dash equal to 0 is formula ఏంటి s minus s dash equal to 0. That implies చూడండి దానికన్నా s dash s double dash ఫైండ్ అవుట్ చేసి s s double dash ఫైండ్ అవుట్ చేస్తే ఇంకా ఈజీగా వస్తుందేమో. సార్ అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమైంది సార్. ఈ రెండింటికి ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా వస్తుందేమో. ఏదైనా ఒకటే అది చూసుకోండి మరి. ఇప్పుడు అంటే ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 7 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 3/2 ఇంటూ ఎక్స్ మైనస్ 5/2 ఇంటూ వై ప్లస్ 9/2 ఈక్వల్ టు 0 అండి. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్. ఇప్పుడు చూడండి ఇది ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 8x మైనస్ 3x అంటే రాసేచ్చా? రాసండి సార్. 5x నెక్స్ట్ మైనస్ 5y నెక్స్ట్ 2 7 జార్ ఎంత 14 మైనస్ 14 ప్లస్ 9 అంటే ఎంత మైనస్ 5 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ 5 తో డివైడ్ చేస్తే x మైనస్ y మైనస్ 1 ఈక్వల్ టు 0. ఏమండి అదండి విషయం. తర్వాత ఇప్పుడు నాకు ఏమైనా వచ్చింది రాడికల్ యాక్సిస్ వచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అనండి. తర్వాత ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ s ఈక్వల్ టు 0 అండ్ s డబుల్ డాష్ ఈక్వల్ టు 0 ఈస్ ఫార్ములా ఏమవుతుంది s మైనస్ s డబుల్ డాష్ ఈక్వల్ టు 0 అండి. దాని నుండి మనకి ఏమైనా వస్తుందంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 7 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ వై ఈక్వల్ టు 0 అండి. ఇది సింప్లిఫై చేస్తే ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్. ఇంతకుముందు ఈ సమ్ వచ్చినట్టుంది 4x మైనస్ వై మైనస్ 7 ఈక్వల్ టు 0. గుర్తుందా మీకు? ఈ సమ్ వచ్చినట్టుంది. వాల్యూస్ కూడా చూడండి వస్తాయి మీకు. ఇప్పుడు ఈక్వేషన్ 2 అనండి. ఇందాక వై డైరెక్ట్ గా పోయింది గుర్తుందా? 2,3 ఏదో వచ్చింది కదా. 2 మైనస్ 1 చేసాను మీకు గుర్తుందా లేదా? ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం. టూ మైనస్ 1 చేస్తే 4x మైనస్ వై మైనస్ 7 ఈక్వల్ టు 0 ఎక్స్ మైనస్ వై మైనస్ 1 ఈక్వల్ టు 0 మైనస్ ప్లస్ ప్లస్ అది. తర్వాత 4x నుంచి x తీసేస్తే 3x మైనస్ 6 ఈక్వల్ టు 0 3x ఈక్వల్ టు 6 x ఈక్వల్ టు 2. ఏమండి ఫ్రమ్ 1 2 మైనస్ వై మైనస్ 1 ఈక్వల్ టు 0 1 మైనస్ వై ఈక్వల్ టు 0. దీని నుండి y ఈక్వల్ టు 1 అమ్మాయి ఏమా. therefore వీడు ఏమన్నాడు రాడికల్ సెంటర్ అమ్మ ఇది. the radical center equal to ఏమవుతుందమ్మా x, y కాబట్టి 2,1 అవుతుందమ్మా. ఏమండి నెక్స్ట్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ ది సెంటర్ ఏమవుతుందని చెప్పి మనం రూట్ s1 రేడియస్ అవుతుంది. ఏమండి కాబట్టి రేడియస్ r ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ from radical center టూ కామా 1 2 సర్కిల్. వాడు ఇచ్చిన సర్కిల్లో ఏ సర్కిల్ ఈజీగా ఉంది ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ టు 0. ఏమండి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఫార్ములా ఏంటి రూట్ s11 కదా. కాబట్టి రూట్ s11 డబుల్ డాష్ అంతేగా.
ఎస్ సార్. ఇది x1 ఇది y1 దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది ఏమని వస్తుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ y1 ఏనా ఎస్ సార్. 2 స్క్వేర్. ఏమండి నెక్స్ట్ ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 ఏనా ఎస్ సార్. రూట్ 4 ప్లస్ 1 ప్లస్ 1 అంటే రూట్ 6 యూనిట్స్ వచ్చిందన్న ఆర్ ఈక్వల్ టు therefore the equation of the required circle is లేదా the equation of the circle with the center 2, 1 and radius r equal to root 6 units is ఏమవుతుందమ్మా ఫార్ములా x minus 2 whole square plus x minus h whole square plus y minus k whole square equal to r square అంటే ఫార్ములా ఏమవుతుందంటే x minus 2 whole square plus y minus 1 whole square equal to square root of 6 whole square అమ్మా ఇది కూడా మనం గతంలో ఎక్కడ చేసినట్టు గుర్తుంది 6 వచ్చిందంటే అది వదిలేండి x square plus y square minus 4x minus 2y plus 4 plus 1 equal to 6 అంతేగా నెక్స్ట్ x square plus y square minus 4x minus 2y plus 5 minus 6 అదేదో ఇక్కడ రాసేద్దాం ఇంకెందుకు మళ్ళీ స్టెప్ దండగా ఈక్వల్ టు 0 5 minus 6 ఎంత -1. అది ఇచ్చాడు ఆన్సర్ Yes. తర్వాత ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ క్వశ్చన్ లో 2 ఉంది సెకండ్ క్వశ్చన్ లో కూడా 2 ఉంది ఏంటండి ఉంది సార్. మరి ఎలా మరి ఫోర్త్ క్వశ్చన్ లో కూడా 2 ఉంది విషయం ఏంటంటే సెకండ్ క్వశ్చన్ కి ఫోర్త్ క్వశ్చన్ కి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఏమో 6x ఇచ్చాడు ఇక్కడ ఏమో 8x ఇచ్చాడు అక్కడ 8y ఇచ్చాడు 6x 8y ఇచ్చాడు అక్కడ ఇక్కడ 8x 6y ఇచ్చాడు రెండు ఒకటే కాకపోతే అటు ఇటు మార్చాడు అంతే ఆ సమ్ మొత్తం మార్చాడు చూడండి ఒకసారి Yes, sir. అది కాబట్టి ఒకటి చెప్తే ఇంకోటి కాబట్టి నేను ఏం చేస్తానంటే సెకండ్ వన్ చెప్పేస్తాను థర్డ్ వన్ ఫోర్త్ వన్ మీరు చేసుకోండి Okay, sir. Okay, sir. సెకండ్ సొల్యూషన్ గివెన్ సర్కిల్ సార్ given circle sir s is identical equal to x square plus y square plus 4x 2x plus 4y plus 1 x square plus అదే కదా ఇప్పుడు చెప్పింది నేను X square plus y square plus 2x plus 4y plus 1 is equal to 0. నా మాట వినిపిస్తుందా ఫోన్ కూడా దాని సర్వీస్ కూడా అయిపోయింది ఉన్నట్టు స్విచ్ ఆఫ్ అయిపోతుంది గివెన్ సర్కిల్ సార్ కనిపిస్తుందా కనిపిస్తుంది సార్ చూడండి గివెన్ సర్కిల్ సార్ అని చెప్పి వాడు ఇచ్చింది తీసుకోండి x square plus y square plus 2x plus 4y plus 1 equal to 0
అలాగే ఎస్ డాష్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఇక్కడ 2x స్క్వేర్ ప్లస్ వాడు ఇచ్చింది 2y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8y మైనస్ 3 6x ప్లస్ 8y మైనస్ 3 ఈక్వల్ టు 0. దీన్ని 2తో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 4y మైనస్ 3/2 ఈక్వల్ టు 0. తర్వాత ఎస్ డబల్ డాష్ ఈక్వల్ టు మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 6y మైనస్ 3 ఈక్వల్ టు 0. ఏమండి? ఇప్పుడు చూడండి అమ్మ కనిపిస్తుందా క్లారిటీగానే? కనిపిస్తుంది సార్. సరే. The radical axis of s equal to 0 and s dash equal to 0 is s minus s dash equal to 0. That implies చూడండి అక్కడ ఇదంతా రాద్దాం. s అంటే x square plus y square plus 2x plus 4y plus 1 minus x square minus y square minus 3x minus 4y plus 3/2 equal to 0. x square y square 2x లో 3x ఇస్తే మైనస్ x 4y లో 4y తీసేస్తే క్యాన్సిల్ 1 plus 3/2 ఎంత వస్తుంది? 5/2 వస్తుంది. ఈ ఎక్స్ నడిపై పంపించిస్తే x ఈక్వల్ 5/2 వస్తుంది. తర్వాత ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ఏ తీసుకుందాం? ఈ రెంట్లో ఏది ఈజీగా ఉంది? ఎస్ డబల్ ఎస్ తీసుకుందాం. అంతే. s equal to 0 and s double dash equal to 0 is s minus s double dash equal to 0. That implies x square plus y square plus 2x plus 4y plus 1 minus x square minus y square plus 2x minus 6y plus 3 equal to 0. x square y square 2x plus 2x అంటే 4x minus 2y plus 4 equal to 0. దీని నుండి 2తో డివైడ్ చేస్తే 2x minus y plus 2 equal to 0. దీని నుండి x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 5/2 అంటే minus y plus 2 equal to 0. 2 క్యాన్సిల్ అంటే 5 plus 2 అంటే 7 అంటే 7 minus y equal to 0. y equal to 7. Therefore the radical center equal to ఏమైనా వస్తుంది మనకి ఇక్కడ 5/2 ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? రేడియస్ కావాలి. రేడియస్ ఆర్ ఈక్వల్ టు ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫ్రమ్ రాడికల్ సెంటర్ 5/2, 7 to ఎక్కడికి? s equal to 0. Circle s equal to 0. That equal to root s11. That equal to x1 y1 ఇది. ఇది ఏమవుతుంది? s11 అంటే స్క్వేర్ ఆఫ్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2x1 ప్లస్ 4y1 ప్లస్ 1 ఈక్వల్ టు 0. 0 రాయకూడదు. దట్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ x అంటే 5/2 హోల్ స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 2 into 5/2 ప్లస్ 4 into 7 ప్లస్ 1 అంటే రూట్ 25/4
ప్లస్ 49 ప్లస్ 5 ప్లస్ 28 ప్లస్ 1. స్క్వేర్ ఆఫ్ సింప్లిఫై చేస్తే 49 50 50ని 28 3 5 ఎంత 33 33 ని 50 ఎంత 83 ఫోర్స్ ఎంత 320ని 12 320 12 అంటే 332 ఏమండి 332/4 332 అంటే ఎంత అవుతుంది 357 Yes, sir. రూట్ 357/2 యూనిట్స్ వచ్చింది ఏమండి ఆన్సర్ వచ్చిందా సరే చూద్దాం ఇప్పుడు ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విత్ సెంటర్ రేడియస్ చూడండి ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ with center 5/2, 7 and radius r equal to root 357 by 83 అంటే 357/2 is x minus h whole square plus y minus k whole square equal to r square అండి ఇది h ఇది k అంటే x minus 5/2 whole square plus y minus 7 whole square equal to r square అంటే root 357/2 whole square ఇది ఏమవుతుందంటే 2x minus 5/2 whole square అని రాద్దాం ప్లస్ y minus 7 whole square equal to square root క్యాన్సిల్ అయిపోతే 357/4 అవుతుంది ఇది సింప్లిఫై చేస్తే చూడండి రాసిచ్చే 4x స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 20x అవుతుంది 4x స్క్వేర్ ప్లస్ 25 5 2 10 10 2 20 కాబట్టి 20x మైనస్ 20x/4 ప్లస్ ఇదేమవుతుంది y మైనస్ 7 హోల్ స్క్వేర్ అంటే y స్క్వేర్ లేదంటే ఇక్కడ మనం డైరెక్ట్గా ఎట్లా రాసుకోవచ్చు 4 ఇంటర్ని రాసి తీసానా ఎల్సిఎం చేసి తీసానా అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 4x స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 20x ప్లస్ 4 ఇంటూ y మైనస్ 7 హోల్ స్క్వేర్ కాబట్టి y స్క్వేర్ ప్లస్ 49 మైనస్ 14y ఏమండి దట్ ఈక్వల్ టు 357 అవుతుంది బై 4 అవుతుంది ఈక్వల్ టు 357/4 ఈ 4 క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు సింప్లిఫై చేస్తే 4x స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 20x ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ ఇది ఎంత అవుతుంది 196 ఓకే Yes, sir. 56y మైనస్ 357 ఈక్వల్ టు 0 ఇప్పుడు సింప్లిఫై చేస్తే 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 20x మైనస్ 56y తర్వాత 196 201 221 Yes, sir. 221 తీసేయండి అంటే 6 20 తీసేస్తే 3 అంటే 1 ఈక్వల్ టు 0 ఇప్పుడు 4తో డివైడ్ చేయండి 4తో డివైడ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 5x మైనస్ 14y మైనస్ 4 3 12 4 16 వచ్చింది నా Yes, sir. మిగిలిన రెండు మీకు హోంవర్క్ దీంతో చాప్టర్ సమానం